6 గ్యారంటీల పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అప్లికేషన్ను ఏ ఏ పథకాలకు అర్హులవుతారో ఆ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఒక అప్లికేషన్ అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అప్లికేషన్ను ఉచితంగా ముందు రోజు అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు రోజునే గ్రామ పంచాయతీ పరిధిలలో అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీలలో అయితే మున్సిపాలిటీ సిబ్బంది అంటే ప్రజల వద్దకే తీసుకువెళ్ళి అప్లికేషన్ను ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇందులో పొందుపరిచిన సమాచారాన్ని అంటే ఇందులో అడిగిన వివరాలను సమాచారాన్ని అంతా పొందుపరిచిన తర్వాత మరుసటి రోజు వాళ్ళకు కేటాయించిన కౌంటర్ వద్దకు వెళ్ళి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు స్క్రూటినీ నిర్వహించిన అనంతరం ఈ సంబంధిత పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ అప్లికేషన్లు నింపడంలో తప్పులు చేస్తే లేకపోతే ఈ అప్లికేషన్ను ఎలా నింపాలి అనే సందేహాలకు సైతం కౌంటర్లలో ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసుక స్థానిక అధికారులు ఈ అప్లికేషన్లో ఎలా నింపాలి, ఈ అప్లికేషన్ నింపేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ప్రజాపాలన పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉండగా ఒకసారి ఈ అప్లికేషన్ను ఎలా నింపాలి, ఈ అప్లికేషన్ నింపేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఈ అప్లికేషన్ ఇలా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 6 గ్యారంటీలకు అర్హులైన 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులు ఈ అప్లికేషన్ నింపిన తర్వాతే కౌంటర్లో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎలా నింపాలి ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే అప్లికేషన్ ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పేజీ ఇలా ఉంటుంది. అప్లికేషన్ మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఉంటుంది. ప్రజాపాలన 28/12/2023 నుంచి 6/1/2024 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన డేట్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. తర్వాత ప్రజాపాలన దరఖాస్తు, ఇది ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తు. ఇందులో ఏ ఉంటాయంటే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకంకు సంబంధించిన అప్లికేషన్. అంటే ఈ 5 పథకాలకు సంబంధించిన ఒకటే అప్లికేషన్ అన్నమాట. విడివిడిగా అప్లికేషన్లు ఏమి ఉండవు. ఈ ఒక అప్లికేషన్ పూర్తి చేస్తేనే ఈ 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఎలా ఫస్ట్ ఈ అప్లికేషన్ ని నింపాలి అంటే కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించిన డేటాను పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ముందుగా కుటుంబ వివరాలు, దరఖాస్తుదారుని వివరాలు, కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో అతని పేరు క్లియర్ గా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు సంఖ్య, ఈ దరఖాస్తు సంఖ్య అనేది ప్రభుత్వ అధికారులు రాస్తారు. మీకు రిసిప్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ రిజిస్టర్ లో రాసుకున్న తర్వాత ఈ దరఖాస్తు సంఖ్య ఉంటుంది. దీన్ని మనం రాయాల్సిన అవసరం ఉండదు. ఇది మినహా మిగిలిన అన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ కాలంలో దరఖాస్తుదారుని పేరు, దరఖాస్తుదారుడు అంటే ఇంటి పేరుతో సహా పూర్తిగా తెలుగులో గుండ్రంగా అర్థమయ్యే రీతిలో అధికారులకు సైతం అర్థమయ్యే రీతిలో దీన్ని పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెండో అంశం స్త్రీల, పురుషుల లేదా ఇతరుల వాళ్ళు ఎట్లా అయితే దానికి సంబంధించిన గడిలో టిక్కు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మూడో ఆప్షన్ ఇది కుల ప్రాతిపదికకు సంబంధించిన ఆప్షన్ గా చెప్పవచ్చు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. దరఖాస్తుదారుడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయితే వాళ్ళ కులం ముందు గడిలో టిక్కు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దరఖాస్తుదారుని పుట్టిన తేదీ ఏదా ఉంటుందో ఆ పుట్టిన తేదీ వివరాలు ఈ గడిలో స్పష్టంగా ముందు డేటు, తర్వాత నెల, తర్వాత సంవత్సరం రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు నెంబర్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డు నెంబరు ఇది 12 అంకెల నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క నెంబర్ టైప్ లో ఇది 12 గళ్ళు నీటిగా అర్థమయ్యేలా తప్పులు లేకుండా ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ దరఖాస్తుకు సంబంధించి ప్రధానంగా పెట్టేటువంటి జిరాక్స్ అంటే ఈ దరఖాస్తుదారుడు సబ్మిట్ చేసేటటువంటి జిరాక్స్ నకళ్లలో ఒకటి ఆధార్ కార్డు, రెండోది రేషన్ కార్డు. కాబట్టి ఈ 5వ కాలం ఆధార్ కార్డుకు సంబంధించిన కాలం అవడం వల్ల ఈ ఆధార్ కార్డుని ఎటువంటి తప్పులు లేకుండా ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ తప్పు రాసినట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక 6వ ఆప్షన్ వచ్చేసి రేషన్ కార్డు నెంబర్. తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్, ఈ మొబైల్ కి మెసేజ్ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పథకానికి సంబంధించి ఫ్యూచర్ లో జరిగేటటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈ మొబైల్ నెంబర్ కే మెసేజ్ రూపంలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ అందుబాటులో ఉన్న మొబైల్
వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ ని ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి యజమాని మొబైల్ నెంబర్ ఇక్కడ రాస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 8వ అంశం వృత్తి. అంటే ఇంటి యజమాని ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 8 అంటే 1 to 8 వరకు ఇంటి యజమానికి సంబంధించిన వివరాలను పొందుపరచగా, ఇక 9వ కాలంలో వచ్చి ఇంటి కుటుంబ సభ్యుల వివరాలు. ఈ కుటుంబంలో భార్య, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు క్రమ సంఖ్య వారీగా ఇక్కడ ఉదాహరణకి ఇంటి యజమాని భార్య ఉంటే 1వ నెంబర్ భార్య పేరు, దరఖాస్తుదారునికి సంబంధం భార్య అవుతుంది కాబట్టి భార్యని ఇక్కడ రాసి, లింగము స్త్రీలింగం అంటే భార్య మహిళ కాబట్టి మహిళ ఇక స్త్రీలింగం రాసి, భార్య పుట్టిన తేదీ అంటే ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ సంబంధిత సర్టిఫికెట్లలో కానీ పుట్టిన తేదీ ఉంటుంది, అదే పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఆ తేదీని చేసిన తర్వాత ఆ దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి కుటుంబీకుల ఆధార్ కార్డు అంటే ఎవరి డీటెయిల్స్ అయితే ఇక్కడ మొదటి లైన్ లో రాసామో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో రక్త సంబంధికులు ఎంతమంది ఉంటే అంతమంది క్రమ సంఖ్యలో వాళ్ళ నెంబర్ 1, 2, 3 సీరియల్ నెంబర్లు వేసి వారి పేర్లు, వారు దరఖాస్తుదారుతో ఉన్నటువంటి సంబంధము, వాళ్ళ స్త్రీలింగమా పురుషలింగమా లేకపోతే ఇతరుల అనేది ఇక్కడ రాసి, వాళ్ళకి సంబంధించిన పుట్టిన తేదీ వివరాలు ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మొదటి పేజీని నింపేటటువంటి అవకాశం. ఇక ఈ మొదటి పేజీని పూర్తి చేసిన తర్వాత 2వ పేజీ మనకి ఈ విధంగా కనపడుతుంది. 2వ పేజీలో ఇంటి చిరునామా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ దరఖాస్తును సబ్మిట్ చేసిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ దరఖాస్తులో పొందుపరిచిన విషయాలు నిజమా కాదా అనేది స్క్రూటినీ నిర్వహించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైతే ఎక్కడ ఈ దరఖాస్తు పెడుతున్నారో రెసిడెన్షియల్ ఇప్పుడు ఉదాహరణకి ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో వాళ్ళు నివసించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ నివసిస్తున్నారో ఆ అడ్రస్ రాస్తేనే రేపు పొద్దున అక్కడికే వచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. మనం ఒక చోట నివాసం ఉంటూ ఆధార్ కార్డులో ఇంకొక నివాసం ఉంటే ఆధార్ కార్డులో నివాసం రాస్తే ఈ ఆధార్ కార్డులో ఉన్న నివాసానికి వెళ్ళి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ లబ్ధిదారుడు అంటే దరఖాస్తుదారుడు అందుబాటులో లేకపోతే ఈ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అందుకే ఇంటి చిరునామాలో ఇప్పటికే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఇంటి చిరునామా ఎలా పొందుపరచాలి అంటే దరఖాస్తుదారుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడకు సంబంధించిన ఇంటి చిరునామానే పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇంటి నెంబరు, వీధి అంటే కరెక్ట్ గా దానికి సంబంధించిన ల్యాండ్ మార్క్ అనేది ఒకటి మనం పొందుపరచగలిగితే ఆ ల్యాండ్ మార్క్ రేపు పొద్దున అధికారులు ఎంక్వైరీకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, దానికి సంబంధించిన పేరు, తర్వాత వారు నివాసం ఉంటున్నటువంటి వార్డు నెంబరు, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి మండలం పేరు, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి జిల్లా పేరు ఈ కాలంలో 10వ నెంబర్ కాలంలో క్లియర్ గా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ చిరునామానే అధికారులు ఎంక్వైరీ చేసే సమయంలో కీలకంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చిరునామాని అత్యంత అప్రమత్తంగా నింపాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక చిరునామా తర్వాత మొదటిగా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విషయం అయితే ఉంది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తున్నట్లయితే ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మొదటి ఆప్షన్ అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్ ప్రభుత్వం రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ఏ పథకం అయినా ఇందులోనే మనకి ఏ పథకానికి అర్హులో ఆ పథకానికి సంబంధించి ఇక్కడ సమాచారాన్ని పొందుపరిస్తే తర్వాత అధికారులు వచ్చి ఆ పొందుపరిచిన సమాచారంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ టిక్కు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాల్సి అని అనుకుంటే గన ఇక్కడ గ్యాస్ సిలిండర్ ముందు టిక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త అదనపు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేంటంటే గ్యాస్ కనెక్షన్ నెంబరు, అంటే గ్యాస్ డీలర్ నుంచి మనకు ఆల్రెడీ పట్టా వచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ పట్టా వచ్చిన పరిస్థితులలో ఆ పట్టా మీద గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన నెంబర్ ఉండే అవకాశం ఉంది. ఆ నెంబర్ ని ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత మనం ఏ సంస్థ నుంచి గ్యాస్ తీసుకుంటాం అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పితో పాటు భారత్ తదితర కంపెనీలు గ్యాస్ ను సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ వాడుతున్నామో దానికి సంబంధించిన వివరాలను
ఇక్కడ ఆ కంపెనీ పేరుని అయితే మనం రాయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత అదనంగా మనం ప్రతి నెల ఎన్ని సిలిండర్లు, అంటే ప్రతి నెల కానీ సంవత్సరం మొత్తంలో ఎన్ని సిలిండర్లు మన ఇంటి అవసరాల నిమిత్తం వాడతాం అనే సమాచారాన్ని అయితే ఇక్కడ పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ కాలం వరకు మహాలక్ష్మి పథకానికి వర్తిస్తుంది. ఈ కాలం పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకం కింద కూడా, అంటే ఒకే అప్లికేషన్ లో ఎన్ని అర్హతలు ఉంటే అన్ని అప్లికేషన్ ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే మహాలక్ష్మికి పెట్టిన వాళ్ళు రైతు భరోసాకి, ఇందిరమ్మ ఇంటికి పెట్టకూడదు, ప్రతి దానికి వేరు వేరు అప్లికేషన్లు ఉండాలి అనేది అయితే ఎక్కడ పొందుపరచలేదు. ఈ ఒకే అప్లికేషన్ లో 5 పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే పొందుపరిచేలా అధికారులు ఈ అప్లికేషన్ డిజైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మహాలక్ష్మి పథకం తర్వాత రెండో పథకం వచ్చేసి రైతు భరోసా. ఈ రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ ప్రతి నెల అంటే ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దానికి సంబంధించిన కాలాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఈ రైతు భరోసా పథకం ఎవరైతే అర్హులు ఉంటారో దానికి వారైతే ఈ అప్లికేషన్ లో వాళ్ళకి సంబంధించిన వివరాలను అయితే పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొదటిగా రైతుకు ప్రతి ఏటా ఎకరానికి 5,000 రూపాయలు కావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు రైతా కౌలు రైతా, రైతు అయితే రైతుకు సంబంధించిన ఆప్షన్ లో టిక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కౌలు రైతు అయితే కౌలు రైతుకు సంబంధించిన ఆప్షన్ లో టిక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అవసరం ఉంటుంది. అంటే రెవెన్యూ రికార్డుల ద్వారా మనకి పట్టాదారు పాస్ పుస్తకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న విషయం, ఇది అందరికీ తెలిసిందే. ఆ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత రైతైనా కౌలు రైతైనా వాళ్ళు సాగు చేస్తున్న భూమి వివరాలను లేదా సర్వే నెంబర్ వివరాలను ఇక్కడ పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత ఇది రైతులకు వర్తిస్తే ఇది వ్యవసాయ కూలీలకి, రెండో ఆప్షన్ అనేది వ్యవసాయ కూలీలకి వర్తించే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా వ్యవసాయ కూలీలు సైతం ఈ అప్లికేషన్ లో అంటే రైతులు కాకుండా రోజువారీ పనులు చేసే వ్యవసాయ కూలీలు సైతం ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించిన విషయం అయితే తెలుసు. ఈ వ్యవసాయ కూలీలు 12,000 రూపాయల ఆర్థిక సహాయం కావాలనుకుంటే దానికి ఎదురుగా ఉన్న గడిలో టిక్కు కొట్టాలి. ఉపాధి హామీ కార్డు నెంబర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే కార్డులు అర్హులైన పేద ప్రజలకు అందరికీ ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి అయితే తెలిసింది. ఈ ప్రభుత్వం అంటే ఈ పథకాన్ని కూడా, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ హయాంలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన పరిస్థితి అయితే ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ పథకానికి సంబంధించి నాడు జారీ చేసినటువంటి ఉపాధి హామీ కార్డు నెంబర్ ని ఇక్కడ రాసినట్లయితే ఈ అప్లికేషన్ లో వ్యవసాయ కూలీలకు సైతం ప్రతి ఏటా 12,000 వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన గడిది. ఈ తర్వాత అప్పటికి మనం మహాలక్ష్మి కౌలు రైతుకు సంబంధించిన ఆప్షన్స్, అంటే 2 పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తి చేసిన తర్వాత ఇంకా ఎవరన్నా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా అర్హులై ఉండి ఎవరన్నా సొంత ఇల్లు కట్టుకోవాలి, మనకు ఆర్థిక సహాయం లేదు, ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు వస్తే బాగుంటుంది అని ఎవరన్నా అర్హులైతే ఉంటే ఆ అర్హులు సైతం ఇందిరమ్మ ఇంటి పథకానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రభుత్వం ఇంతకుముందే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఈ పథకాన్ని అమలు పరుస్తుంది. అందులో భాగంగా ఆర్థిక సహాయం కోరుకునే ప్రజలైతే ఈ గడిలో టిక్కు కొట్టాల్సిన మొదటి ఆప్షన్ లో మొదటి గడిలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనుకునే వారు టిక్కు కొట్టాలి. రెండోది, ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి అమరవీరులు, అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకు సైతం సముచిత స్థానం ఇవ్వాలని ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అమరుల కుటుంబాలకు సైతం 250 గజాల ఇంటి స్థలంతో పాటు వాళ్ళు ఇల్లు నిర్మించుకునేందుకు సైతం ఆర్థిక సహాయం చేసేందుకు ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించిన విధంగా ఈ కార్యాచరణ అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకంలో రెండో ఆప్షన్ అమరవీరులకు సంబంధించిన ఆప్షన్. అమరవీరులు మరియు ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 గజాల స్థలాన్ని సైతం ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన అవసరం ఉంది. అమరుల కుటుంబం అయితే ఆ కుటుంబం అవునైతే మా కుటుంబంలో ఎవరైనా అమరులై ఉంటే, అంటే ఉద్యమం సమయంలో ఎవరైనా అమరులై ఉంటే ఉద్యమంలో పాల్గొనే అవును అని ఇక్కడ ఈ గల్లో టిక్కు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యమంలో పాల్గొనే అమరులైనటువంటి వారి పేరుని ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అమరవీరుల పేరు, అమరవీరుల
సంవత్సరం అంటే అమరులైన సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో వీళ్ళు ఉద్యమంలో పాల్గొని అమరులయ్యారు అనే విషయాన్ని అయితే ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ అమరవీరులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన నెంబర్ ను ఇక్కడ రాయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులపై పెట్టినటువంటి కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ పాత ఎఫ్ఐఆర్ నెంబర్లు ఉండే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్లలో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ కాలంలో క్లియర్ గా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత అమరుడు అయినటువంటి డెత్ సర్టిఫికెట్ నెంబర్ ను సైతం ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే ఉద్యమ సమయంలో అంటే ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాల్లో తొలి దశ మలి దశ ఉద్యమాలలో తెలంగాణ అంతవరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయితే అవునైతే అవునని, కాదైతే కాదనే ఆప్షన్ లో మనం టిక్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ పాల్గొంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జైలుకు వెళ్ళి ఉంటే ఆ జైలుకు సంబంధించిన జైలు శిక్ష అనుభవించుంటే దానికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏ జైలుకి వెళ్ళారంటే సెంట్రల్ జైలుకి వెళ్ళారా, సబ్ జైలుకి వెళ్ళారా, అట్లా జైల్స్ లో కూడా అట్లా జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇట్లా వివిధ రకాలుగా జైల్స్ విభజించి ఉంటాయి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఏ జైలుకి వెళ్ళారో ఆ జైలు ఏ ప్రాంతంలో ఉంది, ఆ జైలు పేరేంటి, ఆ జైలు పేరు సబ్ జైలు సెంట్రల్ జైలు దానికి సంబంధించిన పేరుని ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ జైలుకు సంబంధించి ఏ ఊర్లో ఉంది ఆ జైలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఉన్నటువంటి జైల్లో శిక్ష అనుభవించారో ఆ ఊరి స్థలం అంటే ఆ పేరును కూడా ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. శిక్షకు సంబంధించిన వివరాలు, ఎన్ని రోజులు శిక్షాకాలం అనుభవించారు, ఏ కేసు ద్వారా ఎఫ్ఐఆర్ అయింది, దానికి సంబంధించిన శిక్ష ఎన్ని రోజులు ఏ జైల్లో ఎట్లా అనుభవించారు అనేది ఇక్కడ పూర్తిగా పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఈ ఆప్షన్ కు సంబంధించి ఏంటంటే పేద ప్రజలకు సంబంధించి ఇల్లు లేని వాళ్లకు ఆర్థిక సహాయం కావాలంటే ఈ ఆప్షన్ లో టిక్ పెడితే వాళ్ళకి ఆర్థిక సహాయం అర్హులైన వాళ్ళని ఎంపిక చేసి ఆర్థిక సహాయం ఇస్తుంది. దీనితో పాటు ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న ఉద్యమకారులకు అదే విధంగా ఉద్యమంలో పాల్గొనే అమరజీవులకు కూడా సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించి వాళ్ళకి పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇంటి అప్లికేషన్ కి సంబంధించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇది రెండవ దాంట్లోకి సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు ఈ 3 పథకాలకు సంబంధించి డేటాను పూర్తి చేసిన అనంతరం ఇక మరొక పేజీ మనకి ఇలా దర్శనమిస్తుంది. ఇందులో గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆ పథకానికి అర్హులైన లబ్ధిదారుల సమాచారాన్ని కోరుతూ ఈ అప్లికేషన్ లో మనం పూర్తి వివరాలను పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది. గృహజ్యోతి పథకానికి సంబంధించి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించే పథకం ఈ గృహజ్యోతి పథకం. దీనికి సంబంధించిన వివరాలను ఈ కాలంలో మనం పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి అంటే ఎంత విద్యుత్ ఉపయోగిస్తాం అనేది ఇక్కడ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. 0 నుంచి 100 యూనిట్లు అయితే ఈ గల్లో టిక్ కొట్టాల్సి ఉంటుంది. 100 నుంచి 200 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ కొట్టాల్సి ఉంటుంది. 200 యూనిట్లు ఆ పైన ఉపయోగించే వాళ్ళంతా ఈ గడిలో టిక్ కొట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల ఇప్పటి వరకు మన గృహ అవసరాల కోసం ప్రతి నెల ఎంతవరకు యూనిట్లు ఖర్చు చేశామన్నది ఈ కాలంలో అడుగుతున్న సమాచారాన్ని మనం పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా ఇంటి యజమాని సంబంధించి ఇప్పటికి ఎన్ని మీటర్లు కలిగి ఉన్నారు, కొంతమందికి ఒక ఇంట్లో 2-3 మీటర్లు కూడా కలిగి ఉండే పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి గృహ విద్యుత్ ఉపయోగకాలకు సంబంధించి ఇంట్లో ఎన్ని మీటర్లు ఉన్నాయో ఆ మీటర్ల కలెక్షన్ నెంబర్ 1 అయితే 1, 2 అయితే 2, 2కి మించుంటే ఎన్ని నెంబర్లు కలెక్షన్లు ఆ ఇంటి పేరు మీద ఉన్నాయో వాటికి సంబంధించిన కలెక్షన్ల సంఖ్య ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించిన డేటాని ఇక్కడ పొందుపరిచిన తర్వాత మరొక పథకం గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే చేయూత పథకం అనేది ఇక్కడ ఇంకో ముఖ్య పథకంగా చెప్పుకోవచ్చు. చేయూత పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలు, దివ్యాంగులకు పింఛన్ 6,000 రూపాయలు అంటే గతంలో ఉన్న పింఛన్లు పెంచుతూ మరి ఇంకా 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే చేయూత పథకానికి సైతం అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చేయూత పథకానికి అర్హులైన అభ్యర్థులు ఈ కాలంలో పూర్తి సమాచారాన్ని తమ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటగా దివ్యాంగులు ఇక్కడ టిక్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సదరం సర్టిఫికెట్ అంటే దివ్యాంగులను ప్రభుత్వం గుర్తిస్తూ
ప్రభుత్వ వైద్యులచే ఒక సర్టిఫికెట్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంటుంది. దాన్ని సదరన్ సర్టిఫికెట్ అంటారు. ఆ సర్టిఫికెట్ పైన కొంత నెంబర్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జారీ చేసినటువంటి నెంబర్ ఆ సర్టిఫికెట్ మీద ఉంటుంది. ఆ సర్టిఫికెట్ నెంబర్ను ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఇది దివ్యాంగులు కాదు, ఈ వృద్ధులు చేయూత పథకం కింద వాళ్ళకి కావాలంటే అది కూడా ఇందులోనే పొందుపరచాల్సి ఉంటుంది. ఒకళ్ళు దివ్యాంగులు అయితే దివ్యాంగుల దగ్గర టిక్ కొడితేనే ఈ నెంబర్ సర్టిఫికెట్ సదరన్ సర్టిఫికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులు కాకుండా ఇతరులు ఎవరైనా ఉంటే వృద్ధులు కానీ, గీత కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వితంతులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ, పైలేరియా వ్యాధిగ్రస్తులు కానీ, టీబీ కేర్ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దివ్యాంగులైతే మాత్రం ఇక్కడ సమాచారాన్ని పొందుపరిచి దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ దివ్యాంగులు కాకుండా చేయూత పథకానికి వృద్ధులు కానీ, గీత కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, బీడీ కార్మికులు కానీ వీళ్ళంతా అర్హులే. ఇక్కడ ఉన్నటువంటి సమాచారంలో పొందుపరిచిన వీళ్ళంతా అర్హులే. ఏ కేటగిరీ కింద అర్హులుగా ఉంటారో దానికి సంబంధించిన గడిలో ఇక్కడ టిక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి అప్లికేషన్. ఇందులో 5 పథకాలకు సంబంధించి సమాచారాన్ని ఒకే అప్లికేషన్ ద్వారా అడుగుతున్నారు. ఈ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత చివరి పేజీలో జతపరచవలసినటువంటి ఏమేం అంటే ఈ అప్లికేషన్ తో పాటు ఏం జతపరచాలి అనేది అయితే ఇక్కడ క్లియర్ గా పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంకోటి తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్. ఈ జతపరిచే విషయంలో ఇప్పటికే చాలా మంది చాలా అనుమానాలు ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా లోకల్ ఏరియా రెసిడెన్షియల్ ఇట్లా అనేక సర్టిఫికెట్లు ఈ అప్లికేషన్ తో పాటు జతపరచవలసి ఉంటుందని ఇప్పటికే చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాలక్ష్మి అంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకునే ఈ అప్లికేషన్ కి సంబంధించి కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ లేదా తెల్ల రేషన్ కార్డు ఈ 2 మ్యాండేటరీ. ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఈ 2 ఈ అప్లికేషన్ కి జత చేసి కౌంటర్లు అందించాల్సిన అవసరం ఉంటుంది. వీటికి అదనంగా ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, లోకల్ ఏరియా సర్టిఫికెట్ కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కానీ ఇలాంటి సర్టిఫికెట్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఈ 2 నకళ్ళు అంటే ఒరిజినల్ జిరాక్స్ పేపర్లు ఈ అప్లికేషన్ కి పిన్ చేసిన తర్వాత ఇది సంబంధిత కౌంటర్లో ఇచ్చే ముందు ఎవరైతే దరఖాస్తు చేశారో వారికి సంబంధించి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకం లేదా వేలిముద్రను ఇక్కడ స్పష్టంగా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ పేరును ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యే తీరుగా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేసేది అంటే కౌంటర్ లో ఇస్తున్నటువంటి తేదీని ఇక్కడ క్లియర్ గా పొందుపరచాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంతవరకు అంటే ఈ ఫ్రంట్ పేజీలో ఒకటి ఇది వ్యక్తిగత సమాచారం, తర్వాత కుటుంబీకుల సమాచారం, తర్వాత చిరునామా, తర్వాత మహాలక్ష్మి పథకం, తర్వాత రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత గృహజ్యోతి పథకం, తర్వాత చేయూత. ఇలా ఈ 5 పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చిన తర్వాత సంతకం, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ దీనికి పిన్ చేసి ఇలా కౌంటర్ లో మనం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా ప్రజాపాలన పేరుతోటి మనకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ అప్లికేషన్ ను పూర్తి చేసి అందించిన తర్వాత ఈ అప్లికేషన్ చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదని ఇది అధికారులు పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ కి సంబంధించి ఇచ్చిన వివరాలను ఇక్కడ తిరిగి వాళ్ళు రాసి ఈ రసీదును తిరిగి మనకి ఇక్కడ వరకు బ్రేక్ చేసి ఈ రసీదుని మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రసీదు ఇలా పొందుపరిచిన తర్వాత అంటే ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ పొందుపరిచిన తర్వాత రసీదుని ఫిల్ చేసి ఈ రసీదును లబ్ధిదారులకు ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇలా ఒక రిజిస్టర్ లో మెయింటైన్ చేసుకున్న తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ రసీదుని ఇలా చింపిన తర్వాత లబ్ధిదారులకు అందించే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ దరఖాస్తును పొందుపరిచే విషయంలో, సమాచారాన్ని అందించే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నటువంటి పరిస్థితులలో కౌంటర్లలో సిబ్బంది అయితే అందుబాటులో ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ సిబ్బంది ప్రజలకు వారి డౌట్లను నివృత్తి చేస్తూ ఈ అప్లికేషన్ నింపడంలో సహాయ సహకారాలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.